అడుగుడు వెళ్తున్నారు ఇదంతా ఎందుకురా నేను ఎంట్రన్స్కి వెళ్ళిపోతారా గోల్స్ రేపతవా బ్లాక్ షర్ట్ వేస్తే బోన్స్ రా అన్న వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది గ్రూప్ ఉంటుంది ఇవాళ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా సెకండ్ సాంగ్ లాంచ్ కి మీరు అతిథిగా రావడం మాకు చాలా చాలా అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మా అక్క విజయశాంతి గారు, మా అన్న కళ్యాణరావు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలో మా ఆర్వీఎస్ లో ఈ ప్రోగ్రాం పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా చెప్పుకుంటా పోతే ఈ సినిమా గురించి ఇప్పుడే కింద చాలా డిస్కషన్ చేశాను. మా విజయశాంతి గురించి, మా అక్కగారి గురించి చెప్పేంత వయసు అనుభవం లేదు. ఎవరైనా ఒక పోలీస్ లేడీ గెటప్ లో చూడాలి అంటే అది ఒక్కరినే చూడాలి, అది ఓన్లీ విజయశాంతి అక్కనే చూడాలి. ఇంకా మా అందం గురించి చెప్పాలి అంటే మా నందమూరి అందగాడు కళ్యాణరావు అన్న. అందం అంటే నందమూరి వాళ్ళకే సొంతం అనే విధంగా ఆ పోస్టర్ లో కట్అవుట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ అన్న. ఇప్పుడే డైరెక్టర్ ప్రదీప్ గారి గురించి విన్నాను. అలాగే ఈ సినిమా నిర్మాతల అశోక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఆల్ ద బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా ఇక్కడ ఆర్వీఎస్ మా వెంకట స్వామి అన్న, ఆయన కూడా చాలా ఉన్నతమైన స్థానం పొందారు మా చిత్తూరు నుండి. అలాగే వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హోల్ టీం నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట. సో అలా వరుస పెట్టి 2023లో నా లిరిక్ రైటింగ్ కెరీర్ మంచి షేప్ తీసుకుంటున్న టైంలో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year నేను ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశానండి. అండ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఫిలింకి లిరిక్ రైటర్గా నాకు కాల్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ సాంగ్ ఎగ్జాక్ట్లీ చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మకి కనీసం ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ చాలా చెప్తాను. ఇప్పుడు ఐ విల్ ఫినిష్ మై స్పీచ్ విత్
జై ఎన్టీఆర్ గారు, జై 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 ఎన్టీఆర్ గారు, జై జై థ్యాంక్ యూ. జై అర్జున్ son of వైజయంతి. Thank you so much, sir. April 18th వరకు ఖచ్చితంగా మా అమ్మకి థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే అదే రోజు నాకు కలిగింది కాబట్టి. Thank you, sir. And now the first thing, sir, I'm going to speak with you once more. I'm so happy to hear you perform along the second song of Arjun son of Vaijayanti. Thank you. మీ అభిమానంతో పిలుస్తారా? నందమూరి కళ్యాణ్ చుట్టూ రావాలి. శ్రీ వెంకటేశ్వర టెక్నాలజీ మేనేజ్మెంట్కి, వాళ్ళ లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇంత బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అందరికీ, తిరుపతి నుంచి చిత్తూరు దాకా నా కోసం ప్రయాణించిన వాళ్ళందరికీ, అభిమానులందరికీ love you all. లవ్ యూ బ్రో. మీ అందరికీ లవ్ యూ అన్న. నా ఒక సెల్ఫీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఒక సెల్ఫీ. ఈరోజు నేను వచ్చింది కాలేజ్కి. సో ప్లీజ్ మీ అందరితో ఒక చిన్న కథ షేర్ చేసుకుందాం అనుకుంటుంది. చిన్న కథ చెప్తాను, ఆ కథ వినండి. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, ఓ 13-14 ఏళ్ళ పిల్లలు. ప్రతిరోజు అమ్మ నిద్ర చేసి పని చేస్తుంది, నాన్న చిన్న బిజినెస్కి వెళ్తాడు, ఆ బాబు స్కూల్కి వెళ్తాడు. ఇలా జరుగుతున్న తరుణంలో ఒకరోజు యథావిధిగా అమ్మ పొద్దున్నే 5కి అలారం పెట్టుకుని లేచాడు. లేచి కార్యక్రమం మొదలుపెట్టాడు. అన్ని శుభ్రం చేసుకొని పాల ప్యాకెట్ కట్ చేసి వాళ్ళ ఆయనకి కాఫీ రెడీ చేశారు, పాలు చేశారు కొడుకుకి. అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ 6 గంటలు అయింది. అయితే ఆవిడ వాళ్ళ కొడుకు రూమ్కి వెళ్ళి, అన్నా అక్కర్లేదు అని అడిగాడు. అమ్మా 6 కదా అయింది, ఓ 10 నిమిషాలు పడుకుంటానమ్మా అని అడిగాడు. సరేనా, ఓకే 10 నిమిషాలు పడుకో అని చెప్పి ఎందుకు వచ్చి వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. ఆయన కాఫీ ఇచ్చింది, ఆయన పని ఆయన చేసుకుంటాను. మళ్ళీ ఈవిడ వాళ్ళ కొడుకు కోసం టిఫిన్ క్యారేజ్ రెడీ చేసింది. మళ్ళీ కొంచెంసేపు అయ్యి 6:30కి వెళ్ళి మళ్ళీ లేపింది. బాబు నాన్న లే, స్కూల్ టైం అవుతుంది అని. అంటే ఈ అబ్బాయి కొంచెం చికాక, అమ్మా లెగిస్తాలే ఏంటి, సరే సరే ఒక 5 నిమిషాల తర్వాత అని మళ్ళీ వెళ్ళాడు. మరి తన స్కూల్ బుక్స్ ఉన్నాయి, ఆ స్కూల్ బుక్స్ నా బ్యాగ్లో పెట్టారు. తర్వాత తన షూస్ అయినా ఉన్నాయి, పాలిష్ చేసి రెడీ చేసి పెట్టారు ఆవిడ. మళ్ళీ ఒక 6:30, 6:45 ఆ టైంలో వెళ్ళి లేనన్న ట్రైన్ అయిపోతుంది. 6:45 అయిపోయి 7:30కి మీకు బస్ రెడీ అన్నప్పుడు అని అనుకుంటే వాళ్ళ అమ్మ పాల గ్లాస్ ఇచ్చారు. బాల బుక్కులు వేసి పాల గ్లాస్ ఉంది. ఏంటమ్మా ప్రతిరోజు ఇదే పాలు ఇదే బాదం బుక్కులు వేసి ఇస్తావు? అయ్యే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఏం తాగుతారో తెలుసా, బూస్ట్, హార్లిక్స్ అవన్నీ తాగుతారు, లేకపోతే షుగర్ వేసి ఇస్తారు, షుగర్ లేకుండా ఇస్తాం. ఏంటిది కొంచెం వాయిస్ చేసిస్తాను.
అమ్మ నవ్వుతూ నాన్న ఇది నీ ఆరోగ్యానికి మంచిది గుడ్ రెడీ వచ్చింది అని చెప్పి సర్లే అని చెప్పేసి సిద్ధ తాగాడు స్నానం చేశాడు. అమ్మ ఇస్త్రీ చేసిన స్కూల్ యూనిఫామ్ పెట్టింది, వేసుకున్నాడు, కిందగా వచ్చాడు. వచ్చిన వెంటనే బ్యాగ్ వేసుకున్న వెంటనే కొంచెం ఉంది. ఏంటమ్మా నువ్వు బ్యాగ్ సర్ది ఎందుకు బుక్స్ పడతావు? స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అంతా నా టెక్స్ట్ బుక్స్ నా అన్నీ తీసుకుంటారు, ఊరికి అన్నీ సర్దేస్తావు. లేదా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అందుకే అన్నీ సర్ది అని నన్ను చెప్పాడు. వీడు పక్కన కూర్చొని రెడీ అవుతున్న నాన్న అబ్బాయి చేస్తున్నాడు, చికెన్ పడుతున్నాడు కొడుకు. అయిపోయిన తర్వాత టిఫిన్ తింటాను, పెసరట్టు తీసుకొచ్చి పెడుతుంటే ఏంటమ్మా పెసరట్టు, ఎప్పుడు పెసరట్టు బ్రెడ్ జాము కట్టవా? పెసరట్టు పెసరంటే ప్రోటీన్ మంచిది, తింటే హెల్తీగా క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తావు అని. స్కూల్ టైం అయిపోయిందని కొంచెం అయిపోతే అమ్మ దగ్గరికి వచ్చి నాన్న తోడుగా వస్తున్నాడు. అలా కొడుకు చూస్తుంటే కొంచెం అలా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. 12వ తారీఖు నాడు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందండి. ఆ రోజు తమ్ముడు వస్తాడు, అక్కడ మాట్లాడతాను. కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్, థ్యాంక్స్ అలాట్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ అలాట్ అండి, మీరు మాకు బాగా సహకరించారు. అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి, పరిగెత్తుకుంటూ బాగా అదేంటో చిన్న దీంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ ఎట్లుందని ఎత్తుకుతుంటే ఆ పిల్లాడి రూమ్లో వాడి విసిరేసిన బట్టలు ఇటువంటి పడేసిన చెప్పులు సైతుతూ అలా వాళ్ళ కొడుకు కోసం టిఫిన్ క్యారేజ్ రెడీ చేసింది. మళ్ళీ కొంచెంసేపు అయ్యి 6:30కి వెళ్ళి మళ్ళీ లేపింది, బాబు నాన్న లే స్కూల్ టైం అవుతుంది అని. అంటే ఈ అబ్బాయి కొంచెం చికాక, అమ్మా లెగుస్తాలే ఏంటి, సరే సరే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళారు. మరి తన స్కూల్ బుక్స్ ఉన్నాయి, ఆ స్కూల్ బుక్స్ నా బ్యాగ్లో పెట్టారు. తర్వాత తన షూస్ అవన్నీ ఉన్నాయి, తన పాలిష్ చేసి రెడీ చేసి పెట్టారు అబ్బాయి. మళ్ళీ ఒక 6:30 6:45 ఆ టైంలో వెళ్ళి అదే నాకు ట్రైన్ అయిపోతుంది, 6:45 అయిపోయింది. 7:30కి మీ బస్సు రెడీగా ఉంది అన్నప్పుడు ఏంటిది మా అని అన్నదంటే తిరుపతి నుంచి చిత్తూరు దాకా నా కోసం ప్రయాణించిన మనందరికీ మీ అందరికీ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను వచ్చింది కాలేజ్కి. సో ప్లీజ్ మీ అందరితో ఒక చిన్న కథ షేర్ చేసుకుందాం అనుకోండి. చిన్న కథ చెప్తాను, ఆ కథ వినండి. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో అమ్మ నాన్న 13-14 ఏళ్ళ పిల్లలు. ప్రతిరోజు అమ్మ నిద్ర లేచి పనిచేస్తుంది, నాన్న చిన్న బిజినెస్ వెళ్తాడు, ఆ బాబు స్కూల్కి వెళ్తాడు. ఇలా జరుగుతున్న తరుణంలో ఒకరోజు యథావిధిగా అమ్మ పొద్దున్నే 5కి ఆహారం పెట్టుకుని లేచారు. లేచి క్యారెక్టర్ one more and so that I will say that function and మేడం గురించి, హీరోయిన్ గురించి, నా డార్లింగ్ హీరో గురించి చాలా చెప్పాలి.
నేను వచ్చినప్పుడు నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు, ఎవరో మిస్ నేనండి చేశాను. ఈ మధ్య యానిమల్ సంక్రాంతికి వచ్చిన తండే లైలా పృథ్వీ గారు మీరు కార్ డ్రైవ్ చేసుకోవాల గేట్ దగ్గరకు వచ్చి ఈసారి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఆ ఒక్క మాటతో మా వాళ్ళందరూ ఆగలేదు ఇప్పుడు మొత్తం నన్ను అడుగుతారు, మీరు అందరూ నాకు చెయ్యెత్తి చెప్పాలి. మీ అమ్మగారి పుట్టినరోజు మీలో ఎవరికి గుర్తుంది? మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రిక్వెస్టింగ్ our చిత్తూరు ఎస్పీ గారు టు జాయిన్ us on the dais. ముందుగా లిరిసిస్ట్ రఘురామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ టు కమ్ ఫార్వర్డ్. అందరికీ నమస్కారం అండి. హాయ్ చిత్తూర్. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముచ్చటగా బంధాలే అనే ఈ సాంగ్ లాంచ్ ఇక్కడ జరగడం. 2023లో నేను రాసిన ఒక 3 సాంగ్. వేదిక స్వామి గారిని నేను వైస్ చైర్మన్ రావురి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ ముందుగా ఇంకి పింకి పాంకి ఏమైనా చేద్దామా సార్? ఇచ్చేద్దాం అంటారా అయితే ఆపర్చునిటీ? సో ముందుగా శ్రీకాంత్ గారు మీరు ఇటు వచ్చేయాలండి, సెంటర్ ఆఫ్ ద స్టేజ్ ప్లీజ్. ఎంతపా నందమూరి అభిమానులు అందరూ మంచిగా ఉన్నారా? పర్ఫార్మ్ చేసినందుకు సంక్రాంతికి వస్తున్నాం నాటి బ్లాక్ బస్టర్ సినిమాని మనకు అందించినటువంటి ఎడిటర్ తమిరాజు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ ఆయనతో పాటు తన ఇంకా ఇంకా సరిపోలేదు చిత్తూరు.
కళ్యాణ్ సార్ నైన్ అన్నీ అయింది ఏంటి సేమ్ అదే కదా నెంబర్ కదా సార్ నైన్. కళ్యాణ్ సార్ కార్ అంట. కళ్యాణ్ సార్ కార్ స్వామి. కళ్యాణ్ సార్ కార్ అంట. VIP boss. ఎమ్మెల్యే గారు తలకొండ